ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట మనము లెక్క అప్పగించవలసిన విషయాన్ని గురించి ఇక్కడ ఉపమానంగా తెలియబట్టడం జరుగుతుంది. ఈ ఉపమానంలో ఒక మనుష్యుడు దేశాంతరము వెళుతూ తనకున్నదంతా కూడా తన దాసులకిచ్చి వెళ్ళి చాలా కాలం తర్వాత వస్తాడు. అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళాడని, 5 తలాంతుల వ్యక్తి మరి 5 తలాంతులు, 2 తలాంతుల వ్యక్తి మరి 2 సంపాదించాడు. కానీ 1 తలాంతు ఉన్న వ్యక్తి దానిని భూమిలో దాచిపెట్టాడు. సంపాదించిన వారితో బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పినట్లుగాను, సంపాదించని వారితో సోమరి అయిన చెడ్డదాసుడా అన్నట్లుగా వాక్య భాగంలో గత వీడియోలో చూస్తూ వచ్చాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్న విషయము చూడండి. మత్తయి సువార్త 25:19. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చాలా ప్రాముఖ్యమైన మాట, లెక్క చూచుకొనెను. ఇంకొక విధంగా ఇక్కడ చెప్పిన ఈ మనుష్యుడు లేదా యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వెళుతూ వెళుతూ సమస్తాన్ని మానవాళికి అప్పగించి వెళ్ళాడు. మానవాళి యావత్తు కూడా ఆయనకు లెక్క అప్పజెప్పవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి లెక్క మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెక్క అప్పజెప్పాల్సిందే. అయితే రాకడల్లో ఎత్తబడిన వాళ్ళు మధ్య ఆకాశంలో లెక్క చెప్పవలసి ఉంటుంది. అయితే రక్షింపబడక పూర్వము మనకున్న తలాంతులను స్వప్రయోజనం కోసము, మన కోసము, మన మహిమ కోసము మనము ఉపయోగించుకొని ఉండవచ్చు. కానీ రక్షింపబడిన తర్వాత ప్రతిదీ కూడా లెక్క చెప్పవలసిందే అని గత వీడియోలో కూడా చూసాము. ఈవెన్ మన మాటలతో సహా లెక్క అప్పచెప్పాల్సిందే. కాబట్టి మనము రక్షింపబడిన తర్వాత అకౌంటబుల్. ఇప్పుడు లెక్క అప్పచెప్పవలసినవి ఏంటి, తలాంతులు ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. అయితే తలాంతులు 2 రకాలుగా ఉన్నాయి. రక్షింపబడక పూర్వము కూడా ఉండే తలాంతులు ఉన్నాయి, రక్షింపబడిన తర్వాత కూడా ఉండే తలాంతులు ఉన్నాయి. రక్షింపబడక పూర్వము ఉన్న తలాంతులు అనేవి అప్పుడు దేవుని మహిమ కోసం ఉపయోగించి ఉండకపోవచ్చు. కానీ రక్షింపబడిన తర్వాత అవన్నీ కూడా కౌంట్ చేయాల్సిందే. ఇవి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఈ తలాంతులను, మనకు దేవుడిచ్చిన తలాంతులు. ఎందుకంటే అవన్నీ దేవునివే. అందుకే కీర్తనల గ్రంథం 24:1 చూశాం కదా, భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను, యెహోవాయ ఎవ్రీథింగ్, అందరూ దేవునివే. కాబట్టి లెక్క అప్పచెప్పాల్సిందే. ఇక లెక్క అప్పచెప్పాల్సినవి ఏమిటి అనేది మొట్టమొదట భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటిని చూయించి ఆ తర్వాత ఆత్మ సంబంధమైన వాటిలోకి వెళ్దాం. చూడండి, మనకు ఇచ్చిన అందము, ఇది దేవుడిచ్చిన తలాంతే. అందము, బ్యూటీనెస్. అట్లాగే ఇంటెలిజెన్స్, తెలివితేటలు దేవుడిచ్చిన తలాంతే. వివిధ రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలిగిన ఆ తలాంతు. కాబట్టి సంగీతము, పాటలు పాడటము లేదా వాయిద్యాలు వాయించటము, ఇలాంటివి కొన్ని రకాలైన నైపుణ్యాలు తలాంతులే. బోధించటం తలాంతు,
అట్లాగే కొంతమంది ఎంతో చక్కగా బోధించగలరు, ఆ బోధించటం కూడా తలాంతే. చక్కగా మాట్లాడగలరు, అది కూడా తలాంతే. అట్లాగే కొంతమందికి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, అది కూడా తలాంతే. అట్లాగే దైవికమైన కొంతమందికి జ్ఞానం ఉంటుంది, అమితమైన దైవికమైన జ్ఞానం, అది కూడా తలాంతే. కొంతమంది రకరకాలైన ప్రత్యేకమైన సామర్థ్యాలు కలిగి ఉంటారు. కొంతమందికి ఆకర్షణ శక్తి ఉంటుంది, అది కూడా తలాంతే. ఆకర్షణ శక్తి ద్వారా దేవుని వైపుకు ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంటుంది, అది కూడా తలాంతే. మనకిచ్చిన సమయము లేదా కాలము, అది కూడా తలాంతే. మనకిచ్చిన ధనము తలాంతే. మనకిచ్చిన సంపద తలాంతు. మనకిచ్చిన వాగ్దాటి తలాంతు. మనకిచ్చిన సామర్థ్యాలన్నీ తలాంతులే. మనకిచ్చిన కుటుంబ వ్యవస్థ, కుటుంబ స్థానము, కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేసగలిగిన తెలివితేటలు, ఇవి మనకిచ్చిన కుటుంబంలో ఉన్న సభ్యులు, వాళ్ళు కూడా మనకిచ్చిన తలాంతులే. మనకున్న అనుభవాలు, మనకున్న ఉన్నతమైన చదువులు తలాంతే. మనకిచ్చిన సంతానము తలాంతే. అట్లాగే మనకు ఉన్న ఉద్యోగము, హోదా, ఇవన్నీ కూడా తలాంతులే. కాబట్టి ఈ తలాంతులన్నీ కూడా రక్షింపబడక పూర్వం ఎట్లా వాడామనేది ప్రక్కన పెట్టి, రక్షింపబడిన తరువాత ఈ తలాంతుల ద్వారా మనము దేవునిని ఎంత పరచబోతా ఉన్నాము, పరచము అనేది అకౌంటబుల్. ఇంతకు ముందే చూసాము, ప్రతి మాట కూడా లెక్క కిందకి రావాల్సిందే. కాబట్టి ఈ సమయంలో ఇవి భౌతికమైన లేదా శరీర సంబంధమైన రకరకాలైన తలంతులను జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేక రకాలైన శక్తులు వస్తాయి, అనేక రకాలైన తలాంతులు కూడా వస్తాయి. క్లుప్తంగా 1-2 తలాంతులనే జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఆ తలాంతులలో ప్రాముఖ్యంగా 1 ఆత్మ ఫలము, 2 ఆత్మ వరము, 3 మనకిచ్చిన బాధ్యతలు, సంఘములో ఇచ్చిన బాధ్యతలు, అవి కూడా తలాంతులే. వాటిని కూడా ఉపయోగించి దేవునికి లెక్క చెప్పాలి. చూడండి, మొట్టమొదటిదిగా గలతీయులకు రాసిన పత్రిక, గలతీ 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, అంటే ఆత్మతో నింపబడుతూ ఉన్న కొద్దీ మనము ఫలమును లేదా ఫలాలను ఫలించే వాళ్ళంగా ఉంటాము. అవేంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ విషయాలలో మనం ఎంతగా ఫలించాము, ఎంతగా దేవుడిచ్చాడు, ఎంతగా ఫలించాము, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాము సంఘస్థులని, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాము, ఎంతగా సంతోషంగా ఉంటున్నాము, ఎదుటి వాళ్ళ సంతోషం కోసం జీవిస్తున్నాము, ఎంత సమాధానాన్ని కలిగి ఉన్నాము, ఎంతగా సమాధానాన్ని ఇస్తూ ఉన్నాము, ఎంతగా దీర్ఘశాంతం కలిగి ఉంటా ఉన్నాము, దయ కలిగి ఎదుటి వాళ్ళని ఆదరించే వాళ్ళలాగా ఉన్నాము, ఎంత మంచితనాన్ని ఇతరుల పక్షంగా చూపిస్తున్నాము, అట్లాగే ఎంత విశ్వాసాన్ని దేవుని పక్షముగా మనము విశ్వాస పాత్రులుగా ఉంటూ ఉన్నాము, ఎంత సాత్వికము, మృదువుగా ఉంటున్నాము, అట్లాగే ఆశా నిగ్రహము, ఎంతగా ఈ శరీర సంబంధమైన ఆశలను నిగ్రహించుకొని దాని ప్రకారం వచ్చిన వాటిని అన్నిటిని కూడా లెక్క చెప్పవలసినదే. అట్లాగే చూడండి, ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ ఉన్నది. కాబట్టి రక్షింపబడ్డారు అంటే ఆత్మ ప్రత్యక్షత వచ్చింది, అకౌంటబుల్
ఉపయోగించామా, ఉపయోగించలేదా, గ్రహించలేదా, ఇమ్మెటీరియల్, అకౌంటబుల్. చూడండి, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకరికి అద్భుతాలు చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మ వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థపు శక్తి. చూడండి ఎన్ని రకాలైన వరాలను దేవుడు ఉపయోగించాడో. అదే అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యస్థితి కలుగు చేస్తూ ఉన్నాడు, ప్రతి వానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీఆర్ అకౌంటబుల్. ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరాలను మనము లెక్క చెప్పవలసిన వాళ్ళం. మన కోసం ఉపయోగించుకున్నామా, మన ఆధిక్యతల కోసం ఉపయోగించుకున్నామా, మన ఘనత కోసం ఉపయోగించుకుంటున్నామా, దేవుని మహిమ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు ఉచితముగా పొందితే ఉచితముగా ఇయ్యుడి అని కూడా వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. చూడండి ఇప్పుడు మరొక వచనాన్ని ఆ అధ్యాయంలోనే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో మరికొన్ని వచనాలను చూపిస్తాను మీకు. 27 నుంచి చదువుతున్నా. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైండి వేరు అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతము చేయువారుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వము చేయువారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడువారుగాను నియమించును. అంటే ఆ తర్వాత కొన్ని రకాలైన బాధ్యతలు, పనులు కూడా నియమించిన విషయం మనము చూస్తూ ఉన్నాం. ఆ పనులన్నింటినీ కూడా మనము నమ్మకంగా చేసి లెక్క అప్పగించుకోవాలి. అట్లాగే చూడండి, రోమా 12:9 నుండి చదువుతున్నాను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హచ్చుకొని ఉండి. అట్లాగే చూడండి 8వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే అంటే బోధించుట వరమే, హెచ్చరించుట కూడా వరమే, పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతో పని జరిగింది. అంటే మనము పంచిపెట్టే విషయంలో కానీ, పై విచారణ చేసే విషయంలోనూ కానీ, కరుణించే విషయంలో కానీ లెక్క అప్పచెప్పాల్సిందే. అట్లాగే మరొక విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి రక్షింపబడిన తరువాత పరిశుద్ధాత్మను పొందుకున్న మనకు ఆ ఆత్మ ద్వారా అనేక శక్తులు వచ్చినాయి. కేవలము ఆత్మతో ఫలాలని, ఆత్మ వరాలని చూసాము. ఆత్మ ద్వారా వివిధ రకాలైన శక్తులను పొందుకుంటాం. ఆ శక్తి ద్వారా అనేక రకాలైన కార్యాలు చేసేవాళ్ళం అవుతాం. అంత గొప్ప పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే విషయాల విషయంలో గ్రహింపు, పొందుకున్న వాటి ద్వారా దేవుని మహిమ కోసం ఎంతగా ప్రయాసపడ్డాము అనేది లెక్క చెప్పాలి. మనము ఈ లోకములో వాటిని ఎంతగా దేవుని మహిమ కొరకై ఉపయోగించుకుంటామో అంతగా దేవుని సన్నిధిలో మెప్పు, ఘనత, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు, ఘనత, ఆధిక్యత, బహుమానాలు ఉంటాయి. ఇంతకుముందే చూసాం కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి ఆ విధమైన మెప్పు కలుగుతుంది. కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఎత్తబడిన తర్వాత అక్కడ లెక్క అప్పచెప్పే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ తలాంతులో మనం జ్ఞాపకం చేస్తుంది. ఈ నెక్స్ట్
వీడియోలో క్లుప్తంగా ఈ తలాంతుల ఉపమానాన్ని గురించిన క్లుప్తంగా ఒక ఓవరాల్ ఐడియాని ఇచ్చి తర్వాత ఇంకొక ఉపమానంలోనికి వెళదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. దేవ, తలాంతుల ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ప్రతి తలాంతు కూడా మీ నామం మహిమార్థమై లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఆ విధమైన అనుభవంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి వారి అవసరతను తండ్రి, వారి కొరతను, వారి ఇబ్బందిని ప్రభువా, ఏ విధమైన సమస్య ఉన్నా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సమకూర్చి మీ కృపను విస్తరింప చేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.